నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరొకసారి సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నిలిచారు. ఇప్పటివరకు హిందువులను కులాల వారీగా విభజించారు, హిందువులను ప్రాంతాల వారీగా విభజించారు. ఇప్పుడు కొండా సురేఖ దీనిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఫస్ట్ నేను ఈ వీడియో చేసే ముందు ఆవిడ ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో ఆవిడ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో. మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వల్ల కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా. ఇక్కడ కొండా సురేఖకి అర్థం కాని విషయం ఏంటి అంటే, అది శ్రీశైలంలో ఉండని, అమర్నాథ్లో ఉండని, కాశీలో ఉండని, లేదా కాశ్మీర్లో ఉండని, అది మా గుడే, కోల్పోవడం ఏంటి అంటే తెలంగాణలో లేని గుడి ఆదాయాన్ని కోల్పోయామా, స్వామివారిని కోల్పోయామా, భక్తిని కోల్పోయామా? ఈ బాధ వెనుక అసలు ఆంతర్యం ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబట్టి. ఇంతకంటే ఘోరమైన వ్యాఖ్య ఇంకొకటి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ నుంచి వచ్చే భక్తుల మీద వివక్ష చూపిస్తున్నారట. ఆవిడ మాటలు చూడండి. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతా ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించేవాళ్ళం, అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు, అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ రాబడి మీద డెవలప్మెంట్ల కోసం కానీ, కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ, ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ మండపాలు గ్రామాన కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి టీటీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ, మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది. మళ్ళీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకొచ్చారని అసలు విషయం అది. ఇక్కడ తన బాధ అంతా ఏంటి అనంటే, దర్శనాల గురించో లేకపోతే భక్తులకు అన్యాయం జరుగుతుందనో కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణలోని ఆలయాలను, అలాగే తెలంగాణలో కొన్ని కార్యక్రమాలని జరిపించడానికి నిధులు కావాలి అని ఇప్పటిదాకా చిచ్చు ఎక్కడెక్కడ పెట్టారు కాంగ్రెస్ అంటే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అంటూ కులాల మధ్య పెట్టేశారు. ఆ తర్వాత ప్రాంతాలు. ఇప్పుడు ఆ గోవిందుడు దగ్గరకు వచ్చేసరికి కూడా మళ్ళీ ప్రాంతీయ విభేదాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ మంత్రి దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం, దాన్ని ఆంధ్రాకి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇదైతే నాకు చాలా చాలా ఎస్పెషల్లీ బాధగా అనిపిస్తోంది. శ్రీశైలాన్ని ఆంధ్రాకి ఇవ్వలేదండి. శ్రీశైలానికి వచ్చే భక్తులు ఏవైతే నిధులు ఇస్తున్నారో ఆ నిధులు ఆంధ్రాకి వెళ్తున్నాయేమో కానీ శ్రీశైలం మల్లన్న, శివయ్య పేరేదైనా కానీ మా ఇండ్లలో ఎప్పుడు ఉంటాడు, మావాడే, మేము ఆంధ్రాకి ఇవ్వలేదు. సనాతనాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరిది, అది ఆంధ్ర వాళ్ళది కాదు. అక్కడ వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఇచ్చామే తప్ప శివయ్యని కాదు. కాబట్టి శివయ్య మావాడు, శ్రీశైలం లేకపోతే యాదగిరిగుట్ట తెలంగాణది. ఇక్కడ దేవుళ్ళను విభజించుకోలేదండి మనం. మనందరికీ వివిధ రూపాలలో ఉన్న పరమాత్ముడు ఒక్కడే. ఆయనే యుగాన్ని బట్టి అవతారాన్ని ఎత్తి ఆ యుగంలో ఉన్న చీడను నశింపజేయడానికి ప్రయత్నాలు చేసి అనేక పేర్లతో ఉన్నారే తప్ప ఆయన ఒక్కరే. సనాతనంలో పరమాత్ముని చాలా పేర్లతో పిలుచుకుంటాం. మన అమ్మ మనల్ని మా అమ్ము అంటది, మన నాన్న పెద్దోడా అంటాడు, పెళ్లి చేసుకున్నాక భర్త ఒక పేరుతో పిలుస్తాడు, స్కూల్లో ఒక పేరుతో ఉంటుంది. ఇలా పేర్లు అనేకం ఉండొచ్చు, కానీ మనం ఒక్కలం ఎలాగో ఆ భగవంతుడు కూడా ఒక్కడే. కొండా సురేఖ శ్రీశైలం ఎప్పటికీ కోల్పోలే. శ్రీశైలం మాది, మీది,
సనాతనాన్ని నమ్మిన ప్రతి ఒక్కళ్ళది. ఆదాయం గురించి అంటారా, దాన్ని సనాతన ధర్మ బోర్డు ఏర్పరచుకుంటే తప్ప ఏమీ చెప్పలేం. ఎందుకంటే ఆదాయం ఆలయాలకేనా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో అది సాధ్యం కాదు కాబట్టి. ఇక ఆంధ్రాకి ఇవ్వాల్సి వచ్చింది. అలాగే తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆరోపించారు. తిరుమల కొండకు ఎక్కినాక కాలినడకనెక్కినా, దర్శనానికి వెళ్ళినా అక్కడున్న గదులలో ఉంటూ ఆయా దర్శనాల నిమిత్తం వరుసగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కానీ ఆగాగాగు, నువ్వు తెలంగాణ నుంచి వచ్చిన భక్తుడిగా జరుగు పక్క జరుగు, నువ్వు దా మిగతా వాళ్ళు ముందుకెళ్ళండి అంటారా? ఏందక్కో భక్తి దగ్గర కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం. ఆ వెంకన్న స్వామి దర్శనానికి ఆలయాలు ఆదాయ మార్గాలుగా మారిన తరువాత ఆలయాలలో టికెట్లు అనేవి పెట్టి ఆ స్వామివారి దర్శనానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం పడుతుందేమో కానీ తెలంగాణ ప్రజలు అని చెప్పి ఆ స్వామివారి దర్శనానికైతే విఘాతం కల్పించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరగట్లేదు. తెలంగాణ పేరు కోసమే అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యతను ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాదు టీటీడీ తరపున తెలంగాణలో ధర్మ ప్రచార నిధులను కేటాయించాలి అన్నారు. అస్సలు బాధ ఇది. తిరుమల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ ఇలాంటి ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు వాడుకోవడం అలవాటు పడ్డ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం పైసలు లేవు, పథకాలు చెప్పిండ్రు, వీళ్ళకు ఇమాంలకు మిగిలిన వాళ్ళందరికీ జీతాలు పెంచడం కుదురుద్ది, అర్చకులకు కుదరదు, అర్చకులను ట్రాన్స్ఫర్లు చేయాలని చూస్తారు, ధూపదీప నైవేద్యాలకు పైసలు ఉండవు. కాబట్టి టీటీడీని ఆ రకమైన సాయం చేయమని అడిగినరు. అడగండి, తప్పులేదు. మాకు గుళ్ళు ఏమంటారు ధూపదీప నైవేద్యాలకు మా దగ్గర నిధులు లేవు, మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అంటే మా దగ్గర కుదరట్లే, మరి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ డబ్బులన్నీ ఏడికి పోతున్నాయి అంటే మేము ఏమంటారు విజయోత్సవ సభలు చేసుకుంటున్నప్పుడు వేములవాడ నుంచి కోట్ల 32,000 రూపాయలు పెట్టి ప్లేట్లు మింగడానికి మా దగ్గర పైసలు వస్తాయి. కానీ మా దగ్గర ఉన్న ఆలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడానికి పైసలు రావు. తిరుమల తిరుపతి దేవస్థానం దాని మీద కొంచెం దయ చూపించండి అని అడగండి, తప్పులేదు. ఎందుకంటే ఎలా అడిగినా మా సనాతన ధర్మాన్ని కాపాడబడాలి కాబట్టి మన సనాతన ధర్మాన్ని. అంతేగాని తెలంగాణ వాళ్ళు ఆంధ్రోళ్ళు దేవుడి దగ్గర కూడా వివక్ష ఉందని గిచ్చిచ్చులు పెట్టడం మానండక్క. ఏమంటారు, అవునా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని, ఛానల్కి ఆర్థికంగా చేతనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలంటే మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అలాగే వారధిగా నిలుస్తాం. దానికోసం కూడా మీ సమస్యల్ని 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.